ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. చాలామంది కూడా సార్ మాకు విజిట్ కావాలి అని ఫోన్ చేస్తారు. సార్ మీ ఏరియా రావాలంటే కనీసం ఇంత ఫీజు అవుతుంది సార్, ఒక 20,000 30,000 అవుతుంది అని చెప్పామనుకోండి. సార్ అంత ఇవ్వలేం సార్, మా పరిస్థితి అంత బాగాలేదు. సో ఒక టైంలో అయితే బాగానే ఉండేవాళ్ళము, కానీ ఈ మధ్య ఇల్లు కట్టిన తర్వాత చాలా లాసెస్ అయినాయి అనే మాట చాలామంది మాట్లాడతారు. సో దూర ప్రాంతాలు మనం వెళ్ళాలంటే నిజంగా చాలా కష్టమైన పని. వాళ్ళు ఏమైనా మార్పులు చేసుకోవాలన్నా, మనం మార్పులు చెప్పాలన్నా కొంచెం క్లిష్టతరమైనవి. ఎందుకంటే వాళ్ళు ఇన్కమ్ ఎక్కువ పెట్టుకోలేకపోయినా కష్టమే. సో మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అని చాలామంది అడిగారు. నేను కొన్ని సింపుల్ మార్గాలు చెప్పానండి. ఏ ఇంటికైతే వాస్తు మార్పులు మేము చెయ్యలేము, మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాం, అప్పుల పాలైపోయాం, మా వల్ల కాదు, మేము విజిట్ కూడా తీసుకోలేము, మేము మార్పులు కూడా చేసుకోలేము సార్, మేము రెంట్కుంటాము, మాకు ఎలాంటి విధమైనటువంటి మేము ఖర్చులు పెట్టలేము, మార్పులు చేయలేము, ఇది మేము కిరాయికి ఉండేది, మా పరిస్థితి ఏంటి, మేము ఎలా సెటరేట్ చేసుకోవాలి అనే ప్రశ్నలు చాలామంది అడిగారు. మీ అందరికీ ఈరోజు 2 రకాల పరిష్కారాలు నేను చెప్తానండి. చూడండి, ఒకటి యంత్రము, ఒకటి తంత్రము. ఈ 2 రకాల పరిష్కారాలు మీరు నిజంగా ఏ ఒక్కటి చేసినా 100% సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 100% అంటే కేవలం ఈ యంత్రంతో మొత్తానికి రాదండి. ఉన్న దాంట్లో మంచి పొజిషన్లోకి వెళ్తారు, మంచి బెటర్మెంట్ మీకు ఇస్తుంది. 100కు 100% అంటే అందరు యంత్రాలు తీసుకొని కూర్చుంటారు, ఇక అట్లా వద్దండి. సో చూడండి, మొట్టమొదటిది చూడండి, ఎవరైతే మేము యంత్రం కూడా చేసుకోలేము అంటారో అలాంటి వ్యక్తులు 100% మీరు చేయాల్సిన విధానం అయితే ఒకటి, ఎవరైతే ఈ వాస్తు దోషాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో మీ అందరి కోసం ఆయాది బిందే అని నేను గతంలోనే ఒక ఎపిసోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. మేమేం చేస్తాం దానికంటే, మామూలుగా ఒక ఇల్లు కట్టాలంటే ఇంటికి సంబంధించిన పొడవు వెడల్పులను క్యాలిక్యులేట్ చేసి మీ నక్షత్రాలకు మ్యాచ్ చేస్తాం. అలాగే ఆయాది బిందె అనేది మీ యొక్క జన్మ నక్షత్రాలు తీసుకొని వాటి యొక్క నక్షత్రానికి ఏ మెజర్మెంట్ సూట్ అవుతుందో అలాంటి ఒక కొలత బిందెకు ఇచ్చి ఆ బిందె కొలత మీకు ఇస్తాం. మీరు అజ్జారంలో సత్యనారాయణ గారిని కాంటాక్ట్ చేసి మీరేం చేయాలంటే ఆ బిందె కొలత కరెక్ట్గా చేపించుకొని అందులో వాటర్ పోసుకొని మీరు ప్రతిరోజు తాగితే ఈ ఇంటి దోషాలు మీకు అంటకుండా ప్రొటెక్షన్గా ఆగిపోతుంది. దోషాలు అక్కడే ఉంటాయండి, మీకు అవి ఇబ్బంది పెట్టవు అని చెప్తున్నాను. ఇది మొదటిదండి. 100% ఇది సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, దాంట్లో ఎలాంటి అనుమానం మీరు పెట్టుకోకండి. ఇది నంబర్ 1. సో ఒకటోది క్లియర్. ఇప్పుడు రెండో దాంట్లోకి వెళ్దాం. ఒక అద్భుతమైన యంత్రం ఏమని ఉంటే చెప్పండి సార్ అంటే, ఒక అద్భుతమైన యంత్రం మత్స్య యంత్రం. అర్థమైందా? సమస్త దోష నివారణకు ఒక అద్భుతమైన యంత్రాన్ని సూచించండి అంటే మీకు ఈ యంత్రమే అన్నిటికంటే అద్భుతమైన యంత్రం అని చెప్పొచ్చండి. అర్థమైందా మీకు? సాధారణంగా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మాకు పంతులు ఉన్నారు, మాకు పక్క వాళ్ళు ఉన్నారు, ఈ పక్క వాళ్ళు ఉన్నారు, మాకు తెలిసిన ఆయన తెచ్చిస్తాడు, 2,000 తెచ్చిస్తాడు, 3,000 తెచ్చిస్తాడు, ఇవన్నీ రావండి. 1,00,000 నుంచి 1,25,000 జపం, హోమం, తర్పణం ఇవన్నీ చేసి దాంట్లో ప్రాణ ప్రతిష్ఠ నింపి మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చి హోమం చేసి ఇంటి మొత్తానికి సున్నం కొట్టి లేదంటే పెయింట్ వైట్ వాష్ అంటాం మొత్తం చేసి క్లీనప్ చేసి ఆ యంత్రాన్ని మీరు ఈశాన్యంలో కానీ బ్రహ్మస్థానంలో కానీ స్థాపన చేసిన మరుక్షణం నుంచి ఆ ఇంటి లోపల ఉండే సమస్త దోషాలు తొలగి మీకు అవి ఇబ్బంది కలగకుండా ఆ యంత్రం ఉన్నన్ని రోజులు మీకు అది ప్రొటెక్షన్ ఇస్తుంది. రాగి యంత్రం అయితే కొంత టైం ఉంటుంది, వెండి యంత్రం అయితే కొంత టైం పెరుగుతుంది, బంగారంది ఇంకా పెరుగుతుంది. సో ఇలా ఒక్కొక్క యంత్రానికి సంబంధించి దాని యొక్క మెటల్ని బట్టి దాని యొక్క లైఫ్ స్పాన్ అనేది ఆధారపడి ఉంటుంది. సో వాటితో ఎలాంటి దోషాలు నివారణ అవుతాయి కొన్ని మనం శాంపుల్గా మాట్లాడదాం. చూడండి, 100 దోషాలకు ఈ యొక్క యంత్రం చాలు అనేది ఇక్కడ కాన్సెప్ట్ అన్నమాట. గృహ దోషాలను నివారించడంలో అన్ని యంత్రాల కన్నా మత్స్య యంత్రం శ్రేష్టమైనది. నెక్స్ట్, అన్ని వాస్తు దోషాలను హరించుటకు ఈ యంత్రం పనిచేయును. నెక్స్ట్, శంకుస్థాపన చేసిన స్థానంలో కానీ లేదంటే బ్రహ్మస్థానంలో కానీ ఈ యంత్రం అనేది స్థాపన చేయొచ్చు. గృహానికి ద్వారవేద ఉన్నా, భిత్తివేద ఉన్నా, నెక్స్ట్ వీధి శూల ఉన్నా, నెక్స్ట్ ద్వారాలు, కిటికీలు, దూలాలు బేసి సంఖ్యలో ఉన్నా, ప్రాపర్ వేలో కన్స్ట్రక్షన్ కాకపోయినా, వర్గుల ప్రకారం లేకపోయినా, వర్గుల ప్రకారం ఇల్లు ఉండాలంటాం,
సార్ వర్గుల ప్రకారం అంటే ఏంటి క్వశ్చన్ నన్నే ఏకండి, వర్గుల ప్రకారం హరివాస్తుని యూట్యూబ్లో వీడియో చూడండి. నెక్స్ట్ శల్య దోషాలున్నా ఏదైనా మీకు ఏ క్వశ్చన్ ఉంటే శల్య దోషం హరివాస్తు కూడా చేయండి. నెక్స్ట్ కూపాలు తప్పుడు దిశలో ఉన్నా, యోగ దిశలో లేకున్నా, సెప్టిక్ ట్యాంకు సంపు రాంగ్ ప్లేస్లో ఉన్నా మత్స్యంత్ర స్థాపన చేస్తే ఆ ఇంట్లో సర్వదేవతలు నివసించి శుభమును చేకూర్చగలవు అనేది శాస్త్రం చెప్పిన వర్డ్. నెక్స్ట్ అర్వణము లేకున్నా, అర్వణం అంటే మీకు మీ పేరుకి మీ నక్షత్రానికి మీ ఊరు మ్యాచ్ కాకపోయినా ఈ యంత్రంతోనే మంచి పరిష్కారం లభిస్తుంది అనేది పాయింట్. సో పెద్దలు తనకు ఇచ్చిన ఇల్లు సంక్రమించకపోయినా, అంటే పెద్దలు ఇచ్చిన ఇల్లు మేము తీసుకున్నాం సార్ కానీ మాకైతే బాగాలేదు, అసలు ఇక్కడ ఉండలేకపోతున్నాం అన్న వాళ్ళు కూడా ఈ యంత్ర స్థాపన చేసుకోవాలి. ఈ యంత్రం ఎలా చెయ్యాలి తర్వాత వీడియోలో మొత్తం అయితే మనం తెలుసుకుందాం. సో నిజంగా ఇలాంటి ఒక యంత్రం అనేది నిజంగా మనం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో కాస్ట్ అయితే లో మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, హై కాస్టే ఉంటుంది. దయచేసి ఎవరు కూడా మమ్మల్ని సంప్రదించకూడదు, ఎందుకంటే మేము యంత్రము చెయ్యము, మేము యంత్రము ఇవ్వము. మీరు మీ లోకల్ పంతులు గారు ఎవరైతే ఉంటారో వాళ్ళను సంప్రదించి వాళ్ళను అడిగి హోమము తర్పణము ఇవన్నీ అడిగి 1,00,000 నుంచి 1,25,000 జపం చేపించి 41 రోజులు లేదా మండలం 48 రోజులు దాన్ని ప్రతిరోజు 2,000 నుంచి 2,500 రూపాయలు మొత్తం 2,500 వరకు మొత్తం మంత్రం జపం చేస్తూ ఉంటారు కంటిన్యూగా. లేదా డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి ఒక 5 రోజులు వారం రోజులు ఉండి ఆ మొత్తం కౌంట్ కంప్లీట్ చేసి దాంట్లో ప్రాణం నింపి దానిని తీసుకొచ్చి మన ఇంటి లోపల పెడితేనే అది శుభ ఫలితాలు ఇస్తుంది. సాధారణంగా మార్కెట్లో దొరికేది ఏముంటుంది అంటే, మొన్న రీసెంట్గానే చూశాను, మహానుభావుడు ఏం చేశారంటే, ఒక ఆయన సార్ మాకు మత్స్యంత్రం కావాలంటే 5,000 ఇచ్చేసేనండి నేను తెచ్చిచ్చేస్తానని చెప్పి ఆయన డైరెక్ట్ ఒక షాప్కి వెళ్ళి ఆ షాప్లో మత్స్యంత్రము ఆల్రెడీ రెడీమేడ్ చేసింది తీసుకొని వచ్చి దాన్ని ఒక రోజు పూజ చేసి తెచ్చి 5,000కి ఇచ్చిపోయాడు. ఆ యంత్రం కాస్ట్ ఎంత అంటే 200. అది పరిస్థితి. కాబట్టి దయచేసి ఇలాంటి యంత్రాలు పనిచేయవండి. ఒక అద్భుతమైన యంత్రం మీకు కావాలంటే ఆ యంత్రానికి జపం అనేది చాలా ఇంపార్టెంట్, హోమము తర్పణము ఇవన్నీ చాలా ఉంటాయండి. ప్రతిరోజు పూజ చేసి అన్నీ చేయాలంటే చాలా సమయం పడుతుంది. 5,000కి అయితే రాదండి, దానికి 10 కూడా తీసుకోవచ్చు. కానీ కరెక్ట్గా చేయాలంటే మాత్రం ఖర్చు ఎక్కువ ఉంటుంది, బట్ దాని రిజల్టే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఇంకో మాట కూడా చెప్పేస్తున్నాను, ఎవరైతే కొత్తగా ఇల్లు కడుతున్నారో ప్రతి ఒక్కరు చేపించేసుకోండి. ఏదైనా చిన్న చిన్న దోషాలు మనకు తెలియకుండా ఉన్నా అది కూడా క్లియర్ అయిపోతాయి. మీకు ఎలాంటి దోషాలు అనేవి ప్రాబ్లమ్స్ లేకుండా సాల్వ్ అయిపోతుంది. చాలా చాలా సింపుల్ అండి. నిజంగా ఒక అద్భుతమైన నిర్మాణం మీరు చేసుకోవాలని భావిస్తే ఈ యంత్రాన్ని స్థాపన చేసుకోండి. అన్నిటికంటే బ్యూటిఫుల్ అండ్ సూపర్ అండి. ఓకే, సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు ప్రతిరోజు తెలుసుకోండి. మీరు కూడా మంచి జ్ఞానవంతులు అవ్వండి. వాస్తులో ఒక ప్రొఫెషనల్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ ప్రతిరోజు చూడండి. ఓకే, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.